చల్లగా. గాయత్రి దేవి తను ఎంపిక చేసుకున్న పాట పుష్ప చిత్రం నుంచి మా చంద్రబోస్ గారు రాసి దేవి శ్రీప్రసాద్ గారు సంగీతం చేసిన సామే నా సామే ఒరిజినల్గా పాడినవారు మోనికా యాదవ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు అమ్మి అమ్మి అంటాండే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే నా సామే. నేను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే నా సామే. నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే ఎంకన కోడి ఎక్కినట్టుందిరా సామే. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే. నువ్వు వెళ్ళే దారి సుత్తాంటే ఎరే ఎండినట్టుందిరా సామే నా సామే నా సామే. రారా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే నా సామే. రారా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే. పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచ ప్రాణాలు పోయాను సామే. కార్రా కిల్లి నువ్వు కస్సు కస్సు నవ్వులుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండెను సామే. నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే పులకారి పుల సామే. రూకాలు మీద కాలుసుకుంటే పూనా కాలే సామి. రెండు గుండెలు ఇప్పి గుండెను చూపితే పాలకుండ లెక్క పొంగిపోతా సామే నా సామే నా సామే. నా సామే కొందరు సామే మీసాల సామే రోజాల సామే నా సామే. నా సామే కొందరు సామే మీసాల సామే రోజాల సామే. కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పాకుంటే కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పాకుంటే ఉన్నయవ సున్నా వద స్వామి. గుప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చకుంటే పూల గుండె రాలి పడదా సామే. నా కొంగే జారేటప్పుడు నువ్వు ఆ కొంగే జారేటప్పుడు నువ్వే చూడాకుంటే సామే. ఆ కొంటే గాలి నన్నే చూసి జారే పడదా సామే. నా అందం సందం నిదవకుంటే ఆడపుట్టుకే వీడైపోదా సామే నా సామే నా సామే. రాధా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే నా సామే. రాధా సామే కొందరు సామే మీసాల సామే రోషాల సామే. ఇప్పుడు మీ రిక్వెస్ట్తో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి మనం. సామే ఎందుకు సామే? మీరు మైక్ ఎత్తారు అలాగే కంటిన్యూ అయిపోవచ్చు సార్. గాయత్రీదేవి సార్ తగ్గేదేలే. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా పాడారు. కొద్దిగా శృతి మిస్ అయినట్టు అనిపించింది. అంటే డేంజర్ ఏమంటే హిట్ పాటలు మనం పాడేటప్పుడు మనకు తెలియకుండా హిట్ పాటతో మనం వెళ్ళిపోతాం, కానీ మనతోనే హిట్ పాట రావాలి. చరణం నుంచి మీ కంట్రోల్కి వచ్చింది, చాలా బాగుండింది. ఎస్పెషలీ లో నోట్స్లో శృతి శుద్ధంగా పాడడం చాలా కష్టం.
బట్ ఆ ప్యాడ్స్ ఆఫ్ కోర్స్ వీఆర్ బ్లెస్డ్ విత్ అన్ ఆర్కెస్ట్రా. ఇలాంటి ఆర్కెస్ట్రా పాడుతా తీయగాకు దొరకడం. పాడుతా తీయగా ఏమంటే ఈ ఆర్కెస్ట్రాని, ఇంకేం లేదు, ఆర్కెస్ట్రానే పాడుతా తీయగా. అలాంటి ఆర్కెస్ట్రాతో మీరు చాలా బాగా మొదటో చరణం నుంచి మీరు ఫుల్ ఫామ్కి వచ్చేసారు, ఎక్సెప్ట్ ద ఓపెనింగ్ పల్లవి. కానీ ఫ్యాంటాస్టిక్. మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గాయత్రీదేవి గారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సునీత గారు. నాకు విజిలేట్ అని రాదు, ఎవరైనా వేస్తారా? 1 2 3 కేకలు ఇంటా ఉంటే అలా పాడు. ఇంకా తర్వాత మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సునీత గారు. చంద్రబోస్ గారు. గాయత్రి సార్ చాలా బాగా పాడావు. గతంలో ఎన్నో పాటలు నువ్వు పాడగా విన్నాం కాబట్టి చెప్తున్నాను. ఎన్నో శాస్త్రీయ సంగీతంతో సంబంధం ఉన్న పాటలు పాడావు, లలిత గీతాలు పాడావు, ఇట్లాంటి జానపద పక్కా మాస్ పాటలు కూడా ఎంతో అందంగా పాడావు. ఈసారి నువ్వు పాటను పాడడం కాకుండా పాటను ప్రదర్శించావు. ఎన్నో రకాల పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఎప్పుడు అలరిస్తున్నావు. గాయత్రి అంటే ఫైర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్. దావాణాలు కార్చిచ్చు అంటుకుంటే ఆగదు ఆరదు. మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ జడ్జెస్. గురువు గారు. మామూలుగా ఒక త్యాగరాజ కృతం ఏదో పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టి శ్రావ్యంగా పాడేవనో లేదా చక్కగా పాడేవనో చెప్తాం. సో ఎట్లాంటి పాటలకు అట్లాంటి రియాక్షన్ ఉండాలి. కాబట్టి ఈ పాట నువ్వు పాడిన విధానం నువ్వు బాగా ఇరగదీశావు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. శివశంకరీ. అబ్బాయిలు ఒక పాట, అమ్మాయిలు ఒక పాట ఎంపిక చేసుకుని ఒకే సాంగ్ పాడి పోటీ పడబోతున్నారు. చంద్రకళాధరి ఈశ్వరీ. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ, అభిమానం లభించింది కదా. ఈ పాటతో వాళ్ళందరి దృష్టిలో నీ గౌరవం పెరుగుతుంది. కరుణామృతమును కురియజేయుమా. చిన్న చిన్న ఒదుగు అయింది అనిపించింది. శివానందలహరి శివశంకరీ. కొద్దిగా వణుకు వినపడింది వాయిస్ లో, సౌమ్యంగా ఉంది. కొంచెం ఘనంగా పాడితే బాగుండేది అనిపించింది. చంద్రకళాధరి ఈశ్వరీ. నువ్వు ధర్మిశెట్టి శ్రీనివాస్ అనే గాయకుడిగా నువ్వు గెలిచావు. ఈ సీజన్ లో నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. శివశంకరీ. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. మధుర మధుర నువ్వేమి పెద్ద దీనికోసం సెపరేట్ గా ప్రాక్టీస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఒరిజినల్లీ యూ. నీ పాట కూడా అంతా అనుసృతం, ఎంతో అనుశీలనం కూడా నిలువ ఉంది. కాబట్టి నువ్వు కూడా చాలా పైకి రావాలని వస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. స్వర తుమ్మురేపో. శివశంకరీ. మధుర మధుర ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు. ఈ రెండు పాటల యొక్క గొప్పతనం. మూడోసారి వింటున్నావు అన్న భావన కలగలేదు. చిన్న చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు.